టీడీపీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టిన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం చోటు చేసుకుంటోంది. టీడీపీ నాయకత్వం తమను పట్టించుకోవటం లేదనే భావన జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాల్లో ఏర్పడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం చాలా వర్గాల్లో అసంతృప్తిని నింపింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవుల ఎంపిక పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసంతృప్తి రాజేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఖాళీ అయిన 2 స్థానాలను గౌడ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పాందువ శ్రీనుకు టీడీపీ నాయకత్వం కేటాయించింది. ఎమ్మెల్సీ పదవి ఆశించిన ఇతర సామాజిక వర్గ నేతలు బాహాటంగానే దీన్ని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆశించిన శెట్టి బలిజ సామాజిక వర్గం పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శెట్టి బలిజలు అధికంగా ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుకు మళ్లీ అవకాశం కల్పించడం చాలా మందికి నచ్చలేదు. వచ్చే ఎన్నికల్లో శెట్టి బలిజ సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయించే పార్టీకే అండగా ఉండాలని త్వరలోనే తణుకులో శెట్టి బలిజ మహానాడు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీపై ఆర్యవైశ్య సామాజిక వర్గం కూడా రగులుతోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించి ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ భంగపడ్డారు. తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోవడంపై ఆర్యవైశ్య వర్గీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఎమ్మెల్యే రేసు నుంచి తప్పించి ఎమ్మెల్సీ ఇస్తామని అంబికాకు స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని ఆ సామాజిక వర్గ నేతలు భావిస్తున్నారు. ఆదివారం ఏలూరులో ఆర్యవైశ్యులు అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహించి టీడీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమలో ప్రధానమైన కాపు సామాజిక వర్గం సైతం టీడీపీ తీరుపై గుర్రుగా ఉంది. వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ ఆళ్ల నానికి అవకాశం కల్పించింది. కాపులను టీడీపీ గుర్తించకపోవడం ఆ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్సీ పదవులు ఆశించి భంగపడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, భీమవరానికి చెందిన మెంటే పార్థసారథి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.